ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క వాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 6వ తారీఖు లగాయితూ జూలై 12వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు రవిగురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు శుక్రుడు, కర్కాటక రాశి యందు బుధుడు, సింహమందు కుజకేతువులు, అలాగే మీనరాశి యందు శనేశ్వరుడు, అలాగే కుంభమందు రాహువు, అలాగే చంద్రుని యొక్క సంచారం ఈ వారంలో తులారాశి లగాయితూ మకరం వరకు ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం గ్రహాల తాలూకు స్థితిగతుల్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ప్రధానంగా గ్రహాల తాలూకు మార్పులు లేనందువల్ల గత వారంలో ఉండేటువంటి పరిస్థితులే ఈ వారంలో కూడా అధిక శాతం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న మార్పు ఏమిటి అంటే, చంద్రుని యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది అధికంగా కనబడుతూ ఉంటుంది. అలాగే పనుల్లో జాప్యం తగ్గుతుంది, ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఏదైనా ఒక పనిని వాయిదా వేసుకోకుండా ఎప్పటికప్పుడు ఒక పనిని పూర్తి చేయాలి అనేటువంటి ఉత్సుకతతోటి ముందుకు సాగుతూ ఉంటారు. దూర ప్రాంత సంచారం చేస్తూ ఉండడము, విందు విహారయాత్రలో పాల్గొంటూ ఉండడము, ఇలా మనసుకు నచ్చినటువంటి కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు మేషరాశి వారు. వీరికి ప్రత్యేకించి తృతీయ స్థానంలో ఉండేటువంటి రవిగ్రహం అనుకూలంగా ఉన్నారు. అలాగే లాభస్థాన స్థిత రాహు అనుకూలంగా ఉన్నారు. ఇందాక చెప్పుకున్నట్టు చంద్రబలం ఉన్నది. చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ గ్రహ సంపత్తితోటి ప్రత్యేకించి ఎక్కువ అనుకూలత వీటన్నిటితో పాటుగా శుక్రుడు కూడా 2వ స్థానమందు బలంగా ఉండడం, ఈ 5 గ్రహాలు కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్న కారణం చేత అటు ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ, ముఖ్యంగా ఈ వారంలో ఏదైనా ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి చికాకులు ఉంటే వాటి నుండి కూడా బయటపడేటువంటి పరిస్థితులే అత్యధికంగా గోచరిస్తూ ఉన్నాయి. గత వారంలో ఏవైతే మనకి అవకాశాలు వచ్చి వాటిని మనం అందిపుచ్చుకోకుండా ఉన్నారో మేషరాశి వారు, ఈ అవకాశాలు మరలా తిరిగి ఈ వారం కూడా వస్తాయి. కాబట్టి ఈ వారంలో వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకోండి. దాన్ని ఎటువంటి జాప్యము లేకుండా, అంటే సాను చేయకుండా చక్కగా మీరు ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి చక్కగా కాలాన్ని గడపగలుగుతారు. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చదువుకునేటువంటి వాళ్ళకి, అలాగే ఏదైనా పరీక్షలు రాసేటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు, లాంగ్ టర్మ్ పరీక్షలు రాసేటువంటి వారు, ఇలా ఈ విద్యార్థులందరికీ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఇంటర్నల్ గా ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం రాసేటువంటి టెస్టుల దగ్గర నుండి పోటీ పరీక్షలు ఏవైనా సరే అనుకూలంగానే రిజల్ట్ వస్తూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారి పరిస్థితి బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై వ్యయస్థాన స్థిత శనేశ్వర గ్రహ దోష పరిహారం నిమిత్తమై ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి కవచాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో గ్రహ సంపత్తిలో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మస్థాన స్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 2వ స్థాన స్థిత గురుడు, శనేశ్వరుడు, అలాగే రాహుగ్రహాలు ఇవన్నీ కూడా యోగించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. వీటితో పాటుగా చంద్రుని యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 6, 7 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం మన సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం అన్నది శాస్త్రం. అనగా ఏదైతే మనసుకు నచ్చుతుందో అటువంటి పనులను చేయడంలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉండడం. ఇదివరకు కుదరదు, మనకి పలానా చోటుకి వెళ్ళడం అంటే ఇష్టం, కానీ ఉద్యోగ పని మీదో కుటుంబ పరిస్థితుల వలనో వ్యాపార పరంగానో ఆ పని చేయడానికి వీలవదు. ఇప్పుడు ఈ వారంలో మనసుకు నచ్చే పని చేస్తారు. అంటే మీకు నచ్చింది తినడమో, నచ్చినది చూడడమో, పలానా సినిమాకి వెళ్ళాలని కోరుకుంటే ఆ సినిమాకి వెళ్ళడమో, లేకపోతే పలానా బండి నడపాలని కోరుకుంటే నడపడమో, ఇత్యాది విషయాలు ఏదైతే మనసు ప్రేరేపిస్తుంటుందో ఆ మనసుకి సంబంధించినటువంటి ఆనందకరమైన
వ్యాపారపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు, అలాగే కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తూ ఉండడం, మీతో సానుకూలంగా స్పందిస్తూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ యోగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగమందు ఎదుగుదల, వ్యాపారాభివృద్ధి, అలాగే ఆదాయ మార్గాలు పెంచుకోవడము, అలాగే కోల్పోయినటువంటి ధనాన్ని ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి కోల్పోయిన ధనాన్ని తిరిగి సంపాదించుకోవడం ఇత్యాది విషయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి గత వారం మాదిరిగానే మంచి విషయాలు, మంచి శకునాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు సాధించడానికే ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితుల్లో పెద్ద మార్పులు లేవు, అంటే గ్రహాల్లో పెద్ద మార్పులు ఏమీ జరగలేదు. అందువల్లనే యోగించేటువంటి గ్రహాలు అట్లాగే యోగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తృతీయ స్థానమందు ఉండేటువంటి కుజుడే ప్రధానమైన గ్రహం. ఇది గత వారంలోనూ మనం చెప్పుకున్నాం, అంత క్రితం వారంలోనూ చెప్పుకున్నాం, జూన్ నెల 7వ తారీఖు దగ్గర నుండి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కుజుడు మానసికమైనటువంటి భయాల్ని పారద్రోలేటువంటి గొప్ప గ్రహం. ఆయన తృతీయ స్థానమందు ఉండడం, ముఖ్యంగా తృతీయ స్థానం సహజైన వదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అని అన్నారు. ఇక్కడ ప్రత్యేకించి ఏదైనా ఒక పని చేస్తే మనకి ఇతరులు కలిసి రావడం అనేటువంటిది గతంలో కనబడదు, ఈ కుజుడు మారేకే కనబడుతుంది. ఏదైనా ఒక కష్టకాలంలో మన వెన్నుదన్నుగా నిలిచేటువంటి వ్యక్తులు, ప్రోత్సహించేటువంటి వారు, లేదా మనకి సహాయం చేసేటువంటి వారు గతంలో కనబడరు, ఇప్పుడు కనబడతారు. ఇలా మిథున రాశికి ఒక సపోర్ట్ అనేటువంటిది కుజుడు వల్లే లభించింది. మరి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో జన్మ రవి, జన్మ గురుని యొక్క దోషాలు, వ్యయస్థాన స్థిత శుక్ర దోషము, అలాగే దశమ కంటక శనేశ్వర దోషం, ఇలా అనేక రకాల దోషాలు ఉన్నాయి. కానీ కుజుడు, బుధుడు, చంద్రుడు ఈ 3 గ్రహాలు కూడా యోగిస్తూ ఉండడం ద్వారా అనేక రకాల సమస్యల నుండి, కొన్ని వాటి నుండి లౌక్యంతో బయటపడతారు. మాట మాట్లాడడం, నేర్పరితనము, అనుభవపూర్వకమైన జ్ఞానం, లేదు పెద్దలు చెప్పినటువంటి విషయాలని చక్కగా గుర్తుపెట్టుకోవడం, ఇటువంటి వాటి ద్వారా వాటి నుండి బయటపడుతూ ఉంటారు. మిగతా విషయాల్లో అప్పటికప్పుడు ఆలోచనాత్మకమైనటువంటి శక్తి ద్వారా బయటపడుతూ ఉంటారు. మొత్తం మీద అటు ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏదైనా ఒడిదుడుకులు వచ్చినా, కష్ట నష్టాలు వచ్చినా సరే చాలా తేలిగ్గా దాటగలుగుతారు. ఉదాహరణకి మీరు చూడండి, ఇంట్లో కుటుంబ సభ్యులతోనే లేదా మిత్రులతోనే ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ లో నిజంగా వాదించడానికి మన దగ్గర ఏమీ మెటీరియల్ ఉండదు, అయినప్పటికీ మధ్యలో ఎవడో ఒకడు మనకి సాయం చేస్తాడు. వాడు మాట్లాడిన మాట ద్వారా మీకు ఏదో గుర్తు రావడమో, గుర్తొచ్చి మీరు చక్కగా పోటీగా మాట్లాడుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా మీరు చూడవచ్చు. భార్యాభర్తలు మాట్లాడుకునే ఈ చిన్న డిస్కషన్స్ దగ్గర నుండి పెద్ద పెద్ద డిబేట్ల వరకు ఏదైనా సరే మిథున రాశి వారికి ఇతరులు కొంత సహాయం అందిస్తారు. ఉప్పందించడం అంటారు, అంటే వాడు ఏదో ఒక చిన్న ముక్క మాట్లాడితే దాని నుండి అల్లుకుపోయి మీరు విజృంభించడం, ఇటువంటివన్నీ కూడా కనబడుతుంటాయి. కాబట్టి మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా బాగున్నది. హెల్త్ మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది, నీరసము, నిస్సత్వ, కొంత బద్ధకం అధికంగా ఉంటుంది, అలాగే ఏదో కొంత నీరసంగా ఉంటుంది. ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ కి వాటికి అవకాశం ఉంటుంది. అవి మీరు ప్రతిరోజు చేసేటువంటి సూర్యారాధన ద్వారా వాటన్నిటిని కూడా మీరు తొలగించుకోగలుగుతారు. కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే కొనసాగుతూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ గ్రహగతుల్లో మార్పులు ఏమీ లేవు. ప్రధానమైనటువంటి మార్పు ఏదైనా ఉంది అంటే అది చంద్రుడే. గత వారంలో కొద్ది రోజులు యోగించారు, ఈ వారంలో ఎక్కువ రోజులు యోగించడానికి అవకాశం. 6, 7, 8 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం అనేటువంటిది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్ధలాభం, యశోముదం అన్నది శాస్త్రం. చంద్రుడు షష్ఠభావమందు ఉంటే, అది జాతకంలో ఉంటే ఇబ్బంది, కానీ గోచారంలో చాలా యోగిస్తారు. ఇదే చాలా తేడా. కొంతమంది ఇప్పుడు జాతకానికి, గోచారానికి ముడిపెట్టి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి గోచారం అనేటువంటిది వేరు. ఈ మాస ఫలితాలు, వార ఫలితాలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారిని చూసుకున్నప్పుడు ఈ చంద్రబలం ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నదీ పరివాహక ప్రాంతాలు, సముద్రాలు, కొలనులు, సరస్సులు ఇటువంటి ప్రాంతాల వైపుకు తీసుకుపోతుంది. అలాగే
మనోల్లాసాన్ని కలిగింపజేసేటువంటి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తారు కొంతమంది, జలాశయాలు జలపాతాలు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తారు, డ్యాములు ఉన్న ప్రాంతానికి వెళ్తారు కొంతమంది, లేదా సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే పరిమళ భరితమైనటువంటి ఇవి ఉంటాయో స్థానాలు ఉంటాయో అటువంటి స్థానాల్లోకి వెళ్తారు. ఇవన్నీ ఈ వారంలో ఎప్పుడో ఒకప్పుడు ఒకసారి జరుగుతూ ఉంటాయి. చంద్ర బలం ఉన్నప్పుడు ఆయన కారకత్వం వహించేటువంటి వాటి జోలికి కంపల్సరీగా వెళ్తారు. అలాగే ఈ రాశి వారికి వ్యయస్థానస్థిత రవిగురులు ఉన్నారు. ప్రత్యేకించి సంపాదించే ప్రతి రూపాయి వీరే కష్టపడి సంపాదించుకుంటారు, కానీ ఖర్చు పెట్టేది మాత్రం మీకు మీరు ఖర్చు పెట్టరు. ఇతరులు కోసమని ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే అనవసరమైనటువంటి ధన వ్యయము కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఇది గత వారాల్లోనూ ఉన్నది, ఈ వారంలో కూడా కనబడుతూ ఉన్నది. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. మీ గురించి మీరు కాకుండా బంధువుల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు. ఇది ఒక్కటే ఇబ్బంది. మనం ఇంత సంపాదించుకుంటున్నాం కదా, మన సుఖం కోసమో మన సౌఖ్యం కోసమో లేదా పిల్లల కోసమో కుటుంబం కోసమో డబ్బు ఖర్చు పెడితే పర్వాలేదు, మనం సంపాదించుకున్న డబ్బు ఇలా అన్యాక్రాంతం అయిపోయింది అనేటువంటి బాధ మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ విషయం మినహాయించి మిగతావన్నీ కూడా బాగున్నాయి. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది, సంతాన సౌఖ్యం కనబడుతూ ఉన్నది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అష్టమరాహు యొక్క దోష నివృత్తి కోసమై దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేయడం, అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేమీ లేనప్పటికీ చంద్రబలం అనేటువంటిది ఈ వారంలో చాలా కీలకంగా ఉండబోతూ ఉన్నది. ఎందుకంటే చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాలకి వెళ్లే కొద్దీ కూడా మానసికమైనటువంటి అలజడి తగ్గడానికి ప్రధానమైనటువంటి దోషం ఏంటి? ఈ రాశి వారికి జన్మకుజుని యొక్క జన్మకేతువుని యొక్క స్థితి, అష్టమ స్థాన స్థితి శనేశ్వరుడు. ఇక్కడ ఈ జన్మకుజుడు జన్మకేతువు అష్టమ శనేశ్వరుడు అనేటువంటి స్థితి గోచార పరంగా చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి. అంటే ఇది ఒక మనిషిలో ఉండేటువంటి భయాన్ని తట్టి లేపుతూ ఉంటుంది. ఎంత ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తికైనా సరే భయం వేస్తుంది. అది ఆరోగ్యం గురించి అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితి గురించి అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, ఉద్యోగ పరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు. అది ఏ రకంగా అయినా సరే ఒక్క క్షణం భయపెట్టి వదులుతుంది. ఎందుకంటే ఆ అష్టమ శని యొక్క లక్షణం అది. నానా కార్య విరోధస్యాత్ వ్యాధిపీడా ధనక్షయం అపమృత్యుర్ భయప్రాప్తి అన్నారు. మానసికమైనటువంటి భయం. దాని మీద ఈ కుజుడు కూడా జన్మ రాశి అందే ఉండడం కూడా చాలా ఇబ్బంది. కాబట్టి ఈ భయాలను జయించగలగడానికి, మానసికంగా ధైర్యంగా ఉండడానికి చంద్రుడు చాలా కీలకం. ఈ వారంలో ఆ చంద్రబలం ఉంది. ఇందాక నేను చెప్పినట్టు అనేక రకాల రంగాల్లో ఉన్నటువంటి సింహరాశి వారందరూ కూడా భయపడుతూ ఉన్నటువంటి స్థితి ఉంటుంది. మానసికమైనటువంటి భయం. ఒకానొక సందర్భంలో అసలు ఎందుకు భయపడుతున్నామో కూడా తెలియదు, భయపేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి నుండి బయటపడాలి అంటే ఈ వారం అవకాశం ఆ చంద్రబలం వల్ల. కాబట్టి అదొకటి మంచి విషయము. ఇక మిగతా విషయాల్లో గురుబలం ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఎందుకంటే అనేక రకాల ఉపద్రవాల నుండి బయటపడేసేటువంటి గ్రహం గురుడు. ఆయన బలంగా ఉన్నంత కాలం మిగతా గ్రహాలు ఎంత బలహీన పడిపోయి ఇబ్బంది పెట్టేటువంటి స్థానాల్లో ఉన్నా బయటికి రాగలుగుతారు. కాబట్టి ఆయన ఆర్థిక ఇబ్బందులు రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా, ఏ విధమైనటువంటి కార్య విఘ్నాలు జరగకుండా, శత్రువుల యొక్క దాడిని ఆపేటువంటి గ్రహంగా కూడా ఆయన ఉపయోగపడతారు. ఎందుకంటే యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం. కాబట్టి గురువు ఇచ్చేటువంటిది అది. సర్వత్ర విజయ సర్వత్రా సుఖం ఆయన ఇస్తారు. కాబట్టి అదే సింహరాశి వారికి గొప్ప బలం. కాబట్టి మిగతా గ్రహాల వల్ల వచ్చేటువంటి బాధల్ని ప్రత్యేకించి ఈ వారంలో తగ్గించుకోవడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి రాశ్యాధిపతి బలంగా ఉండడం, దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉండడం,
అలాగే ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు రాహు ఉండడం, చంద్రుడు ఉండడం, 4 గ్రహాలు కూడా చాలా బలమైనటువంటి గ్రహాలు, బలమైనటువంటి స్థానాలు. అయితే గత వారంలో కూడా ఇదే రకమైన గ్రహస్థితి ఉన్నది. ఇక్కడ గత వారం తాలూకు ఫలితాలు ఎందుకు వస్తాయని చెప్తున్నాము అంటే, చంద్రుడు తప్పితే మిగతా గ్రహాల్లో మార్పులు లేవు. అటువంటి సందర్భంలో వృత్తి ఉద్యోగాల పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ గత వారంలో ఏవైతే పరిస్థితులు కొనసాగాయో అవే పరిస్థితులు కొనసాగుతాయి. అవి మంచిగానే ఉన్నాయి. గత వారంలో ఉద్యోగ పరిస్థితులు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, మానసికమైనటువంటి పరిస్థితులు కానీ చక్కగా సానుకూలంగానే కన్యారాశి వారికి నడిచాయి. కాబట్టి ఈ వారంలో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నారు, ఏమంటే కన్యారాశి వారి పరిస్థితి బాగాలేదు, మీరేమో బాగుందని చెప్తున్నారంటే, ఇక్కడ జాతకంలో దశాంతర దశలు బాగా పోతే నేను కాదు, ఎవరో ఏం చేయలేదు. ఇది గోచారం. గోచారం అనేటువంటిది 100% ఫలితాన్ని చూపెడుతూ ఉంటుంది. కానీ జాతకంలో మెయిన్, ఆ జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు పోయాయి అనుకోండి, బాగాలేదు అనుకోండి, ఈ శుభ ఫలితాలు రావు. అది కీలకం. కాబట్టి ఉన్నంతలో ఉన్నటువంటి గ్రహస్థితి కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలంగానే ఉన్నది. అటు చదువురులకి ప్రత్యేకించి చదువు పరంగా ఏదైనా లాంగ్ టర్మ్ డిస్టెన్స్ అంటే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, లేదా ఏదైనా దీర్ఘకాలికంగా చదువు ఏదైనా ప్రిపరేషన్ చేస్తూ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అనుకునేటువంటి వాళ్ళు, వీరందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. అలాగే ఇంటర్నల్ గా ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసము ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి వారు, లేదా ఏదైనా ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, ఇటువంటి వారందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి చాలా మేరకు సహకరిస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల, సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తూ ఉండడం, శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. తలపెట్టినటువంటి కార్యాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాయి. నూతన వస్తువులు, వాహనాలు, గృహములు తాలూకు కొనుగోలు, అమ్మకాలు లాంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. అనగా ఈ రాశి వారికి అష్టమ స్థానమందు శుక్రుడు యోగిస్తున్నారు, నవమ స్థానమందు గురుడు యోగిస్తున్నారు, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తున్నారు. అలాగే దశమ కేంద్రమందు బుధుడు మిశ్రమ ఫలదాత, పంచమంలో ఉండేటువంటి రాహువు మిశ్రమమైనటువంటి ఫలదాత, అలాగే కేతువు, కుజుడు ఈ 2 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా అనుకూలించేటువంటి గ్రహంగా ఉన్నారు. అంటే గోచార పరంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి తులారాశి. ఇంత యోగిస్తూ ఉన్నా కొంతమంది చెప్తారు, ఏమంటే మీరు మంచిగా ఉందన్నారు, తులారాశి వారి పరిస్థితి బాగాలేదేంటి అని అంటే, వారి వారి జాతకాల్లో దశాంతర దశలు బాగా లేకపోతే ఈ ఫలితాలు రావు. బాగుంటే బాగున్న దాని మీద ఎక్కువగా ఈ శుభ ఫలితం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత గోచార పరిస్థితులు కనుక పరిశీలన చేస్తే, అటు షష్ఠ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, ఆయన వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదలను తీసుకొస్తారు. రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు ఇటువంటి వాటిని నివారిస్తూ ధనధాన్యాభివృద్ధించ అన్నారు. అంటే ధనాన్ని, ధాన్యాన్ని వృద్ధి చెందించేటువంటి గ్రహమే కానీ ఇబ్బంది పెట్టేటువంటి స్థాయి కాదు. అలాగే అష్టమ శుక్రుడు ఈ తులారాశి వారు పడేటువంటి మానసిక, శారీరకమైనటువంటి శ్రమను తగ్గిస్తూ ఉంటారు. విచారే నవమే రవు, ఇది రవి 9వ స్థానంలో ఎప్పుడు ఏదో ఒక రకమైన ఆలోచన బొరలో ఉండేలా చేసినప్పటికీ అర్ధంచ స్వకులాచార అన్నారు. గురుడు ఎంతసేపు కూడా ఆ ఆలోచన డైవర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏదో కులాచారాన్ని పాటిస్తూ ఉండడం, దైవికంగా వెళుతూ ఉండడం, ఇలా మనసు అనేటువంటిది చంచలంగా ఉండకుండా నిశ్చలంగా ఉండేటువంటి విధంగా గురుడు ప్రయత్నం చేస్తారు. ఇక లాభస్థానం ముందు కుజుడు, ఆయన చాలా గొప్ప ఏకాదశ స్థానకే కుజే 11వ స్థానంలో కుజుడు ఉంటే ధైర్యము, శౌర్యము, పరాక్రమము, సౌభాగ్యము అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి గ్రహాలు ఎక్కువ సంఖ్యలో యోగిస్తూ ఉన్నప్పుడు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, సాంఘికంగా అన్నిటి పరంగా కూడా తులారాశి వారికి ఇది మంచి సమయం. అందుకని అనుకున్నాం, గత వారంలో కూడా ఏదైనా పదవీ యోగం లాంటిది కూడా ఉన్నది.
ఏదైనా ముఖ్యమైనటువంటి పదవుల్ని అలంకరించేటువంటి వారిలో ఎక్కువ మంది తులారాశి వారు అయి ఉంటారు. అది ప్రైవేటు ఉద్యోగాల దగ్గర నుండి, ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర నుండి పెద్ద పెద్ద పదవుల వరకు అన్ని రంగాల వారు తులారాశి వారు చక్కగా ముందుకు సాగుతూ ఉండడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అని. కాబట్టి మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ తులారాశి వారు ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. గత వారంలో కూడా చంద్రుడు ఒక్కరే యోగించేటువంటి గ్రహం. ఆ ముందరి వారంలో కూడా వృశ్చిక రాశి వారికి కేవలం చంద్రుడు ఒక్కడే యోగించేటువంటి గ్రహం. ఏమండి 9 గ్రహాలు పగబట్టేసయ్యా మా మీద, యోగించడానికి ఏంటి వారికి ఉండేటువంటి ఇది అని చాలా మంది అడుగుతుంటారు. కొంతమంది కొంత బాధతో అడిగేటువంటి వారు, కొంతమంది వెటకారంతో అడిగేటువంటి వారు చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ మనం ఉన్నటువంటి గ్రహస్థితులను బేరేజ్ వేసి చెప్పడమే తప్పితే మనం ఇందులో మార్చి చేసేది ఏమి ఉండదు కదా. మీరు గమనించాలి, ఇక్కడ మొన్న వారం కూడా చెప్పాను, వృశ్చిక రాశి వారికి ఏ ఏ గ్రహాలు ఎందుకు ప్రతికూలంగా ఉన్నాయి. ఒకే ఒక గ్రహం చంద్రుడు ఏదైనా ఒక బాధ వస్తే దాన్ని మర్చిపోవడానికి, ఏదైనా ఒక ఇబ్బంది వస్తే మానసికంగా దాన్ని డైవర్ట్ అవ్వడానికి చంద్రుడే బలీయంగా ఉపయోగపడుతున్నారు. ఈ వారంలో చంద్రబలం కూడా చాలా తక్కువ. అంటే ఆల్మోస్ట్ 9 ప్లానెట్స్ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? బాగా సింపుల్ ఉదాహరణ ఎప్పుడు వాడేటువంటిది, అరటిపండు తిన్నా పన్నీరిగిపోతుందని చెప్పాడు. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. అన్నీ కూడా మనం దగ్గరికి చేర్చుకుని చక్కగా నిదానంగా సౌమ్యంగా ఎవరు ఏం మాట్లాడినా మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ రాశి వారి పరిస్థితులు బాగాల, గోచార పరిస్థితులు బాగాల. అయితే ఇదేదో ప్రాణాపాయము, ఏదో భయంకరమైన ఇబ్బందులు అని చెప్పుకోవట్ల. ఇక్కడ ప్రతిదీ వ్యతిరేకంగా ఉంటుంది. మీరు చూడండి, కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు, సన్నిహితులు, తోటి ఉద్యోగస్తులు, పై ఉద్యోగస్తులు, అధికారులు, వీరందరూ ప్రభుత్వపరమైనటువంటి ఆఖరికి రోడ్డు మీద వెళుతుంటే హెల్మెట్ లేదని పట్టుకుని ఫైన్ వేస్తూ ఉంటారు. అంటే అంత ఇబ్బంది, అంతలా ఇబ్బంది పెడుతుంది గ్రహస్థితి. అన్ని సమస్యలను అనుభవించి పోని ఇంటికి వెళదాం అనుకునేటువంటి తరుణంలో, లేదా ఎక్కడికైనా వెళదాం అనుకునేటువంటి తరుణంలో బండి ఆపి మీకు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు మీరని ఫైన్ వేస్తారు. అంటే చలానాల రూపంలో డబ్బు పోతుంది, మిస్ ఎక్స్పెన్సెస్ గా డబ్బు పోతుంది, పక్క వాళ్ళ కోసం డబ్బు పోతుంది. ఇలా మీకోసం మీరు కాక ఇతరుల కోసం పెట్టేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. గ్రహస్థితి మరికొంతకాలం బాగాలేదని దృష్టిలో పెట్టుకుని భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ప్రతి సోమవారం, ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో నంది దగ్గర దీపం పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య మారలేదు, ప్రతికూలించేటువంటి గ్రహాల సంఖ్య కూడా మారలేదు. అంటే గత వారం పరిస్థితులే ఉన్నాయి. అయితే దానితో పాటు కొంత మంచి విషయం ఏమిటి అంటే చంద్రుని యొక్క ఆనుకూల్యత, చంద్రుడి యొక్క బలం కొంత అధికంగా ఉన్నది. ఎప్పుడైతే చంద్రుడు యోగిస్తారో మానసిక ప్రశాంతత, ఊరడింపు మాటలు, కొంత మనసు ఉల్లాసంగా ఉండడం, ఉత్సాహంగా ఉండడం, ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన బలం గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం, గురుని యొక్క బలం. గురుడే సప్తమ స్థానస్థిత గ్రహంగా యోగించేటువంటి స్థితిలో ఉన్నారు. అలాగే రవి కూడా సప్తమంలోనే ఉన్నారు, భృగు షట్కము అనేటువంటి స్థితి. అలాగే అర్ధాష్టమ శనేశ్వరుడు. ఇలా గురుడు మినహాయించి మిగతా గ్రహాల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే కొంతమంది ఏదైనా పాజిటివ్ ఉంటే వినగలుగుతున్నారు, నెగిటివ్ ఉంటే వినలేకపోతున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే దూషణ భూషణలు రెండూ తీసుకోవాలి. ఒక పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా తెలుసుకుంటేనే మనం, పాజిటివ్ ఉంటే సరే అది ఎలాగైనా వస్తుంది, నెగిటివ్ ఉంటే మనం దాన్ని కాపాడుకోగలుగుతాం. ఉదాహరణకి ధనురాశి వారికి చతుర్థ శనేశ్వరుడు కుటుంబ కలహాలని, ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులని, లేకపోతేనేమో ఇంట్లో ఉండలేనురా బాబు నేను బయటికి వెళ్ళిపోతాను అనేటువంటి పరిస్థితుల్ని, ఆ మాటల్ని కూడా ఆయన తీసుకొస్తాడు. ఇంట్లో ఉండే ప్రశాంతత ఉండదు, ఎక్కువ సమయం అంతా ఆఫీసుల్లోనో లేదో బయట గడుపుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులకి శనేశ్వరుడు కారణం. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అది మనం ఆలోచించుకోవచ్చు. రాహు తృతీయ స్థానమందు భయాన్ని కలగజేస్తారు.
మొదట ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని బదులు ముందు దాని గురించి భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని వదిలిపెట్టమని కూడా గ్రహస్థితి చెప్తూ ఉన్నది. ఇక సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. సప్తమంలో ఉండేటువంటి రవి అటు జీవిత భాగస్వామికి సంతానానికి సంబంధించినటువంటి అనేక విషయాలపై ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది చూడాలి. అలాగే శ్రమ, శక్తికి మించి మనం ఖర్చు పెడుతూ ఉండడం, లేదా శక్తికి మించి ఎక్కువగా కష్టపడుతూ ఉండడం, ఇవి రెండు సహజమైన లక్షణాలుగా ధనురాశి వారికి ఉంటాయి. ఇవన్నీ ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది కూడా చూస్తూ ఉండాలి. ముఖ్యంగా మీన్ వైల్ ఇందులో మనం మానవులం కాబట్టి, మనుషులం కాబట్టి దైవ బలం ఉంటే ఆటోమేటిక్ గా దాటగలుగుతాం. ఏ దేవుణ్ణి పట్టుకోవాలి, అలా ఒక దేవతారాధనే చేయమని నేను చెప్పను. మీ ఇష్ట దేవతారాధన మీరు చేసుకుంటూ ఈ గ్రహాల దోషాలని పోగొట్టేటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన కనుక ప్రస్ఫుటంగా చేసుకోగలిగి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లేదా భుజంగ స్తోత్రం కానీ ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే కొంత ఈ గ్రహస్థితుల బాధ నుండి బయటపడతారు. సుబ్రహ్మణ్యాలయ దర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో అంత చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ లేవు కాబట్టి గత వారంలో ఏవైతే మనకి శుభ ఫలితాలు వచ్చాయో అవే రకమైనటువంటి మంచి ఫలితాలు కొనసాగింపుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఎదుగుదల అనేటువంటిది గత వారంలో మకర రాశి వారిలో కనబడింది. ఎందుకంటే దీనికి కారణం అటు పంచమ స్థాన స్థిత శుక్రుడు, అంతేకాకుండా చంద్రుని యొక్క బలం. దశమంలో ఉండేటువంటి చంద్రుడు కూడా అప్పుడు యోగించడం జరిగింది. ఈ వారంలో కూడా చంద్రుడు ఏకాదశ స్థాన స్థితి కానీ లేకపోతేనేమో తృతీయ స్థానమందు ఉండేటువంటి శనేశ్వరుడు కానీ, 2వ స్థానమందు ఉండేటువంటి రాహు, అలాగే పంచమంలో ఇందాక చెప్పుకున్నట్టు శుక్రుడు, ఇలా బలాబలాలు అధికంగా ఉండడం వల్ల బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. అంటే విచక్షణ శక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మనం ఏ పని చేయాలి, ఏది చేయకూడదు. కొంతమంది మీకు చెడు సలహాలు ఇస్తూ ఉంటారు, అంటే మీరు పాడైపోవాలనేటువంటి సలహాలు. అది మీకు తెలుస్తుంది, ఓహో ఇంతకాలం మనం వీడిని నమ్మాం లేదా వీరిని నమ్మాం, వీరిని నమ్మినందుకు మనల్ని నిలువెల్లా ముంచేయడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు అనేటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు. ప్రత్యేకించి ఈ వారంలో గుప్త శత్రువుల్ని మకర రాశి వారు తెలుసుకోగలుగుతారు. అంటే పైకి మిత్రుల్లా నటిస్తూ శత్రువులుగా ఉండేటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాలపై ఎక్కువ పరిశోధన చేయగలుగుతారు, ఆలోచనలు చేయగలుగుతారు, కుటుంబపరమైనటువంటి శ్రద్ధ పెడతారు, కుటుంబ సభ్యులతోటి చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి 6వ స్థానమందు గురు రవుల యొక్క సంచారం ఉన్నప్పుడు రవి ఒక శ్రద్ధ, ఏకాగ్రత అనేటువంటి వాటిని ఎక్కువగా కలగజేయడము, అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉండడము, ఇందాక చెప్పినట్టు శత్రువులపై విజయాన్ని సాధించడానికి కూడా ఆయన అవకాశాన్ని ఇస్తారు. కాబట్టి మకర రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నవి. ప్రత్యేకించి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటువంటి వారు, లేదా ఏదైనా ఇంటర్నల్ గా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. ప్రత్యేకించి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కూడా మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే వ్యాపార పరంగా, వృత్తిపరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ కుజ దోష నివారణ కోసమై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే భిన్నమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు. గత వారంలో సానుకూలత ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో కానీ, ఆరోగ్య పరిస్థితుల్లో కానీ, కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తనలో మార్పు కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా నడుచుకుంటూ ఉండడం, మీ ఆలోచనలకు తగ్గట్టుగా వారు మీకు సహాయం చేస్తూ ఉండడం, సంతానం మీకు కొంత అండదండగా ఉంటూ ఉండడం, మీరు చెప్పినటువంటి మాట వింటూ ఉండడం, ఇటువంటివి కొన్ని కనబడుతూ ఉంటాయి. ఇవి పాజిటివ్ సైన్స్. ఇవి జీవితంలో ఒక మనిషికి చాలా మంచి వైబ్రేషన్స్ ఇస్తాయి. మనకంటూ కొంతమంది ఉన్నారు, మనకు సహాయం చేసేవారు ఉన్నారు, లేదా మన దగ్గర కొంత దన్ను ఉన్నది, కొంత బలం ఉన్నది, జనబలమో ధనబలమో ఇంకోటి ఏదో బలం ఉన్నది అనేటువంటి ఒక ధైర్యం ఉండేటువంటి వారం. ఎందుకంటే పంచమంలో గురుడు కానివ్వండి, లేదా చతుర్థ స్థాన స్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు కానివ్వండి,
ఇవన్నీ కూడా చాలా బలాన్ని పెంపొందించేటువంటి గ్రహాలు, సుస్థిరమైనటువంటి ఆలోచనలు, అలాగే స్థిరమైనటువంటి నివాసం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు చాలా స్థిమితంగానే గోచరిస్తూ ఉన్నాయి. దేనికి లోటు లేదు. ఉన్న సమస్యలు ఎలాగో ఉన్నాయి, దాన్ని మనం ఏం తీర్చలేం, లేదు మనం వాటి నుండి బయటపడలేం. ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మనం మంచిగా ఎలా వెళ్ళాలి అనేటువంటి థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి భయాలన్నీ వదిలిపెడతారు. అలాగే ఇదివరకు ఏదైనా కష్టం వస్తే ఇతరులతో చెప్పుకోవడం, లేదు ఏదైనా ఇబ్బంది వస్తే భయపడిపోవడం, ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారతాయి. ఎవరికి మీ కష్టాన్ని పంచుకోరు, ఇది పెద్ద కష్టమేం కాదు, వాళ్ళతో పోల్చుకుంటే మనకి పర్వాలేదు అనేటువంటి ధైర్యం వస్తుంది. అంటే ఇంత పాజిటివ్ ఆలోచనలు ఎలా వస్తాయి? పంచమ చతుర్థ స్థానాల యందు శుభగ్రహ సంచారము, దశమ ఏకాదశ స్థానముల యందు చంద్రుడు, అంటే మానసిక స్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం బాగున్నది. అటు వృత్తి ఉద్యోగాల పరంగా, చదువురులకి, విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ అన్నిట్లోనూ కూడా చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి జన్మరాహు యొక్క దోషం ఉన్నది, ఏలినాటి శని యొక్క దోషం ఉన్నది కాబట్టి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో ఏ విధమైనటువంటి మార్పు కనపడటం లేదు. ప్రత్యేకించి గత వారంలో యోగించినటువంటి బుధ గ్రహము, అలాగే కుజుడు షష్ఠ స్థాన స్థిత గ్రహము, చంద్రుడు ప్రధానంగా, ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత మాత్రం ప్రధానంగా కనబడతారు. పంచమంలో ఉండేటువంటి బుధుడు చాలా లౌక్యాన్ని ప్రదర్శించేటువంటి గ్రహం. అంటే సాధారణంగా బుధుడు యోగిస్తే బుర్రలో పాదరసం పోసినట్టు మంచి, అంటే అంత ఫాస్ట్ గా ఆలోచనలు వస్తాయి. ఉదాహరణ తర్వాత ఒకటి, ఉదాహరణ తర్వాత ఒకటి, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్ని సమాధానాలు టకటకా చెప్పేసేటువంటి స్థితి. కాబట్టి బుధుడు అనుకూలించడం వల్ల మీకు ఉండేటువంటి పనులు, కష్టసాధ్యమైనటువంటి విషయాలు, ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి చక్కటి సొల్యూషన్స్ ను ఫైండ్ అవుట్ చేయడానికి, తక్కువ కాలంలో ఎక్కువ పని చేయడానికి, తక్కువ కాలంలో ఎక్కువ రిజల్ట్ ని సంపాదించడానికి, రీసెర్చ్ ఓరియంటెడ్ గా పనిచేయడానికి, కొత్త పుస్తకాలు చదవడానికి, ఈ గ్రంథ పఠనానికి, మరే ఇతరత్ర వాటికి అన్నిటికీ కూడా బుధుడు ఉపయోగకారి. ఇక కుజుడు ధైర్యాన్ని ఇస్తారు. మనకు వచ్చిన సమస్య ఏం పెద్ద జటిలమైంది కాదు, దీని నుండి బయటపడచ్చు అనేటువంటి విషయం. ఉద్యోగ పరంగా ఏదైనా మార్పు చేయవలసి వచ్చినప్పుడు, అకారణంగా ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చినప్పుడు, మనకి ఇంత కుటుంబం లేదా మనం ఇంతమంది బతుకుతున్నాం, మనకి ఇదే ఆదరవు, ఇదే లేకపోతే ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కుజుడు చాలా చక్కటి ఉపకారాన్ని చేస్తారు, మార్గనిర్దేశం చేస్తారు. ప్రత్యేకించి ఏ దారిలో వెళ్తే మంచి జరుగుతుంది అనేటువంటి వాటి మీద పూర్తి అవగాహనని ఆయన ఇస్తారు. కాబట్టి ఎటు చూసుకున్నా యోగించేటువంటి గ్రహాలు, అంటే చంద్రుడు కూడా ఉన్నతమైనటువంటి మానసిక స్థితిని ఇస్తారు. అటు మానసికంగా, శారీరకంగా బలంగా ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ గ్రహస్థితిని ఎదుర్కోవడం పెద్ద సమస్య ఏం కాదు. ఎదుర్కోవడం అని ఎందుకన్నానంటే, మరి జన్మ శనేశ్వరుడు, వ్యయ రాహువు, కొంత ఒక భయంకరమైనటువంటి గాలి వస్తే ఒక మనిషి నిలబడడం ఎంత కష్టమో, ఈ భయంకరమైనటువంటి గ్రహస్థితి, శని రాహువుల యొక్క స్థితిగతులు, గురుబలం లేకపోవడం, అర్ధాష్టమ రవి ఉండడం, అంటే ఎడారిలో తిరుగుతూ ఉన్నట్టు లెక్క. ఎవరి యొక్క సహాయం ఉండదు, సహాయం చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నవారు కూడా స్పందించరు. ఇలాంటి ఇబ్బందుల్లో ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉన్నటువంటి తరుణంలో మరి ఈ గ్రహాలు, కుజుడు గాని, లేకపోతే బుధుడు గాని, చంద్రుడు గాని ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, వీటిని ప్రదర్శింపజేసేటువంటి విధంగా వారు సహకరిస్తారు. ఇది మంచి విషయమే. కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు, ప్రత్యేకించి గ్రహస్థితి దోషాలు పోగొట్టుకోవడానికి ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని, ప్రాతస్మరామి లలితాంబికా స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది, శంకరాచార్యులు చేశారు. అది కూడా ప్రతిరోజు పొద్దున్నే చదువుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.